హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎన్టీపీసీ మనం ఎక్కడైతే స్టాప్ చేసామో టార్గెట్, దాని కంటిన్యూటీగా ఇది మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ రైల్వేకి సంబంధించి 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు గల కరెంట్ అఫైర్స్ పూర్తి చేయడం జరిగింది. మీకు అది వితిన్ 1 వీక్లో యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలా నీట్గా ఉంటుంది. సో మనకు దానికి డిలే గల కారణం మీ అందరికీ తెలిసిందే. 8,000+ ప్రీవియస్ క్వశ్చన్స్ సోషల్ సైన్స్ జీకే నుండి మనం బుక్ రూపంలో అందించబోతా ఉన్నాం కనుక ఈ వర్క్ అనేది అటు పెట్టడం జరిగింది. సో వెరీ హ్యాపీ ఫైనల్లీ, ఎందుకంటే 1 by 1 మనం కంప్లీట్లీ పోర్షన్ అనేది క్లియర్ చేసుకుంటా ఉన్నాం. ఓకేనా, రైట్. కమింగ్ టు ద టాపిక్. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, ఏ బుక్స్ చదివినా, ఓన్గా ప్రిపేర్ అయినప్పటికీ కూడా మీరు చేయాల్సిన పని ఈరోజు నిద్రపోయే సమయానికి ముందు లాస్ట్ బెంచర్ అన్న చెప్పాడు, ఆ టాపిక్స్ అన్నీ చదివానా లేదా, చదివాను అని నిద్రపోండి. మీరు ఇవి అన్నీ చదివాక ఏదైనా చదవండి, మీరు ఏదైనా చదివాక ఇవి చదవండి, కానీ ఇవి చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఒక 10 days 15 days తర్వాత మీకు ఖచ్చితంగా బిల్డ్ అవుతూ ఉంటుంది పాజిటివ్నెస్ అని, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, సో నిద్రపోయే ముందు లాస్ట్ బెంచర్ అన్న చెప్పినవి చదివానా లేదా అని ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకొని పెండింగ్ ఉంటే చదివి నిద్రపోండి. పెండింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఉంచకండి దయచేసి. మీరు అట్లీస్ట్ ఒక 100+ మెంబర్, మనం పెద్ద టార్గెట్లు ఏం లేవు, 100+ మెంబర్స్ని రైల్వే ఫ్యామిలీగా తీర్చిదిద్దితే వెరీ హ్యాపీ. సో దానికోసం నేను కూడా హార్ట్ఫుల్గా క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. ఫస్ట్ ఒకటి కాదు, వారం రోజులైనా చూడండి, నచ్చితే తీసుకోండి క్లాసెస్. సో కొన్ని నోట్సే ఉంటాయి, కొన్ని క్లాసెసే ఉంటాయి, తక్కువకే ఇస్తాను, ఎందుకంటే అందరికీ యూస్ఫుల్ ఉండాలని ఆలోచన. ఓకే, రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఇటు సైడ్ రాకండి కూడా. తెలుగులోనే క్లాసెస్ ఇవి. అండ్ ఒక లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అంటే పర్టికులర్లీ పిక్ చేసుకొని చదువుతాడు కాబట్టి అలానే ఉంటాయి. ప్రింట్కి అవకాశం లేదు. మాక్ టెస్ట్లో నేను ప్రిపేర్ చేయలేదు. క్లియర్. సో పాలిటీ అయిపోయింది, జీకే అయిపోయింది, ప్రీవియస్ క్వశ్చన్స్ అయిపోయాయి. మనకి ఈ కెమిస్ట్రీ నెక్స్ట్ వీక్ క్లియర్ చేస్తాను. ఈచ్ సబ్జెక్ట్ మీకు 60 రూపీస్. అండ్ సైన్స్ స్కూల్ బుక్స్ కంప్లీట్లీ చదవండి. లెసన్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ వరకు చదవండి, దయచేసి చెప్తా ఉన్నా. ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ వరకు చదవండి, ప్రతి పాయింట్ చదవండి. ఓకే, అండ్ ఎన్టీపీ CBT 1 గ్రూప్ డి కోర్స్ 200K ఇవ్వడం జరుగుతూ ఉంది. పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి, నో వరీ. ఉన్నంత వరకు ప్రిపేర్ అవ్వండి. లేనివి మీరు ఏ విధంగా చదవండి, కానీ ఉన్నంత వరకు ఇవి ప్రిపేర్ అవ్వండి. నేను మ్యాక్సిమం నాకు సాధ్యమైనన్ని చెప్తూనే ఉంటాను క్లాసెస్. ఓకే, రైట్. ఇక టాపిక్లోకి వచ్చిపోతే ఈరోజు చదివే విధానం కూడా తెలుసుకోండి. చతురస్రము, దీర్ఘచతురస్రం, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఏ విధంగా చదవాలంటే, మొదటగా వైశాల్యం చదవండి, చుట్టుకొలత చదవండి, కర్ణం చదవండి, యాంగిల్ ఎంత ఉంటుంది, ఎదురెదురు భుజాలు సమానమా, అపోజిట్ భుజాలు సమానం, ఇవంతా కూడా థియరటికల్గా కూడా నేర్చుకోండి. మీరు నా క్లాసెస్ చూడండి ఒకసారి, యూట్యూబ్లో కూడా చూడండి, ఫ్రీగానే ఉంటాయి కదా. సో అదేవిధంగా కర్ణము, అదేవిధంగా చుట్టుకొలత ఇచ్చినప్పుడు ఏరియా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా చుట్టుకొలత ఇచ్చినప్పుడు కర్ణం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, వైశాల్యం ఇచ్చినప్పుడు అదే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, కంపారిజన్ చేస్తూ ఉంటాడు. అంటే 2 చతురస్రాలను కంపారిజన్ చేస్తూ ఉంటాడు, లేదా చతురస్రం యొక్క భుజం పెంచినప్పుడు ఏ విధంగా మారుతూ ఉంది అని చూస్తూ ఉంటాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంచె వేయడము, అదేవిధంగా మనం అందులో గడ్డి పరచడము, మార్బుల్స్ వేయడము, ఎంత కాస్ట్ అయింది, ఎంత పట్టింది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. కంచె వేయడానికి కాస్ట్ ఎంత అయింది, లేదా ఒక గదిలో, ఒక చతురస్రాకారపు గదిలో ఇంత స్క్వేర్ చదరపు అడుగుల మార్బుల్ వేయడానికి ఎంత ఖర్చు అయింది, ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతూ ఉంటాడు. అంతకంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి మీరు ప్రిపేర్ అయ్యేది రైల్వే ఎగ్జామ్కి. ఓకేనా, ఈ విధంగా చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, ఇది వితిన్ 1 minute టాపిక్ కంప్లీట్. ఇది 1 minute కూడా కాదు, ఇప్పుడే చెప్తాను పట్టండి. మిర్రర్ ఇమేజ్ అనుకోండి, పేపర్ని రైట్ సైడ్ తిప్పండి, క్వశ్చన్ రాయండి, ఫస్ట్ రైట్ సైడ్ తిప్పండి, ఆ లెఫ్ట్ సైడ్ తిప్పండి, ఆ షాడో కనిపిస్తుంది కదా, అదే మిర్రర్ ఇమేజ్.
వాటర్ ఇమేజ్ అనుకోండి, మనకి పేపర్ మీద క్వశ్చన్ రాయండి, పేపర్ని పైకి క్యాలెండర్లో మనం మారుస్తూ ఉంటాం, అలా తిప్పండి, ఆ షాడోనే వాటర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో హారిజెంటల్ అంటే కింద ఉంటుంది కదా, అది పైన ఉంటుంది, అప్పుడు పైకి తిప్పండి. మిర్రర్ ఇమేజ్లో మిర్రర్కి పక్కకు ఉన్నది అనుకోండి, ఇటు తిప్పండి, అంతే ఆన్సర్ అయిపోయింది. మీరు అది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు మీకు 42 ఏమో అని పెట్టాను, బట్ 24లో కూడా ఒకటి వచ్చింది. అది యాప్లో పెట్టాను, కానీ మీకు యూట్యూబ్లో చెప్పలేకపోయాను అది, ఎందుకంటే ఎప్పటిదో పీడిఎఫ్ది నేను చెప్పాను. సో అది ఒకసారి చూసుకోండి. అండ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు. సో ఇక్కడ మనం ఏ విధంగా చదవాలి కనుక అబ్జర్వ్ చేస్తే, ఇటీవల ఎవరెవరికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం వచ్చింది, వాళ్ళు ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు, ఈ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, అండ్ ఖేల్ రత్న ఎప్పుడు మొదలైంది, మొదటి అవార్డు గ్రహీత ఎవరు, ప్రైజ్ మనీ ఎంత, ఫస్ట్ ఫీమేల్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతూ ఉంటాడు. ఇక ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో కనుక చూసినట్లయితే, రీసెంట్గా ఏ ప్రదేశము ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చోటు సంపాదించుకుందని అడుగుతాడు. మన లక్ బాగాలేకపోతే కొన్నిసార్లు పర్టిక్యులర్ ఏదో ఒకటి ఇచ్చి అది ఏ సంవత్సరంలో జాయిన్ అయింది అని అడుగుతాడు, అంటే ఏ సంవత్సరంలో దాన్ని వారసత్వ ప్రదేశంగా గుర్తించారు అని అడుగుతాడు. ఎగ్జాంపుల్, రెడ్ ఫోర్ట్ ఏ ఇయర్లో వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది అడుగుతాడు. సో ఇలాంటి కొన్ని బక్వాస్, అంటే మనల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, కనుక ప్రాపర్గా చదవండి. సో నేను చెప్పేది చాలా తక్కువ చెప్తాను, సో అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగము షెడ్యూల్స్, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి మనకి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, అప్పుడు 1935 ఆ టైంలో ఎన్ని ఉండేది, ఐ మీన్ ఆ తర్వాత ఏమైనా కొత్తగా షెడ్యూల్స్ యాడ్ చేశారా, ఏ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తూ ఉంది, ఇది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి. డెఫినెట్లీ మీకు కంప్లీట్లీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీరు ఏ క్లాసెస్ అనేది నాకు అనవసరం అండి, ఏ బుక్ చదువుతున్నారు అనేది కూడా నాకు అనవసరం, బట్ మీ యొక్క టార్గెట్లో ఇవి పెట్టుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఒక 1 2 3 4 5 5 టాపిక్స్ చదివినట్లే. సో 5 టాపిక్స్ చదివినట్లే ఖచ్చితంగా 1 మార్క్ మనకి ఇందులో కనిపిస్తుంది మీ ఎగ్జామ్లో. మీరు ఎగ్జామ్ రాశాక చూడండి, డే 1లో ఏమన్నా ఉందా అని 1 మార్క్ అయినా కనిపిస్తుంది మోస్ట్లీ. సో ఆ విధంగా పాజిటివ్గా వెళ్ళిపోతూ ఉంటే డెఫినెట్లీ మీకంటూ ఒక గుడ్ డే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో ఇవి చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ నేను కూడా నాకు వీలైనన్ని క్లాసెస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సో దాన్ని మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. రేపటి నుండి ఎర్లీ మార్నింగ్ 6కే పెడతాను. ఓకే, ఈరోజు కొద్దిగా లేట్ అయింది, కానీ రేపటి నుండి మాత్రం ఎర్లీ మార్నింగ్ 6కే పెడతాను. అండ్ ఎట్ ద సేమ్ టైం రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం సాటర్డే సండే రివిజన్కి కేటాయించండి. ఆ 2 days రివిజన్ చేయండి. ఓ ప్రీవియస్ పేపర్ అటెంప్ట్ చేయడమో, లేదా ఓ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడమో చేయండి. ఓకే, అండ్ ఆ టైంలో అంటే ప్రీవియస్ పేపర్ కానీ మాక్ టెస్ట్ రాసే టైంలో ఏదో మార్క్స్ తక్కువ వస్తే పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువ వస్తే సంఖ్యలు గుద్దుకోవాల్సిన పని అంతకు అవసరం లేదు. సో అది ప్రీవియస్ పేపర్ మాక్ టెస్టే కనుక మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామని తెలుసుకోవడానికి మాత్రమే. ఇక్కడ ఇంట్లో దర్జాగా ఫ్యాన్ కింద కూర్చునే ఎన్విరాన్మెంట్కి మన అందులో ఎగ్జామ్ హాల్లో కూర్చునే ఎన్విరాన్మెంట్కి డిఫరెంట్ ఉంటుంది. సో 3 స్వింగ్స్ వేరు ఉంటాయి కనుక పెద్దగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మాత్రం గ్రహించగలగాలి. ఓకే, సో ఇవి చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మీకు వితిన్ 1 weekలో కరెంట్ అఫైర్స్ కూడా వస్తుంది. సో 1 by 1 అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, ఎట్ ఏ టైం. ఓకే, సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్.